ఓం నమో వెంకటేశాయ. ఈ ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ రోజున వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భూలోకానికి ఎతించి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు. ఈ దర్శనం మహాపుణ్యప్రదం. శ్రీమన్నారాయణుడు దయాళుడు, ప్రసన్నుడు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరినీ సర్వదా రక్షిస్తుంటాడు. ఈ పర్వదినం 3 కోట్ల ఏకాదశి తిథులతో సరి సమానమైన ప్రత్యేక పవిత్రతను సంతరించుకున్నందువల్లే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. భక్తులు ఈరోజు అంగరంగ వైభవంగా అలంకరించిన వైష్ణవాలయాలలో ఉపవాస దీక్షలో ఉండి విష్ణు సహస్రనామాలను పఠిస్తూ వివిధ ఆరాధనలలో నిమగ్నమై ఉంటారు. ఈ పర్వదినాన అభ్యాస సాధనలతో అందుకోవలసిన పరమార్థాలను, వాటికి తగిన చింతన ధ్యానాదులతో అంతర్ముఖత్వాన్ని సాధించవలసిన ఆధ్యాత్మికత కోసం ప్రయత్నించాలి. నిష్కామ భక్తితో విష్ణుమూర్తిని కొలవాలి. అందరికీ ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.